హాయ్ ఫ్రెండ్స్, ఇది పాయసం అండి. బియ్యం పాయసం, చావల్ కా ఖీర్ అంటారు హిందీలో. ఫస్ట్ 1 లీటర్ పాలు బాగా మరగబెట్టాలండి. నేనైతే 2 గ్లాస్ వాటర్ వేస్తాను, ఎందుకంటే పాలు చాలా ఆరోగ్య కదా, చిక్కటి పాలు. బియ్యము ఒక 10 మినిట్స్ నానేసి కొంచెం అంటే మిక్సీ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా మనం వేసుకోవచ్చు, బాదాము, కాజు, పిస్తా, ఏం కావాలన్నా ద్రాక్షని. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత పాలల్లో వేసేసా. బియ్యం కచ్చపచ్చగా కొన్ని తగ్గితే మళ్ళీ వేసానండి. అంటే నానబెట్టినాయి కొంచెం మిక్సీ ఒక 2-3 టైం మిక్సీ కొట్టేసి వేసేయాలి. షుగర్ యాడ్ చేయాలి, కానీ మినిమం 1 అవర్ అన్న సిమ్లో బాగా ఉడకాలి పాలు. ఎందుకంటే పాలల్లో బియ్యం అంతా, లేకుంటే బాగా అంటే అన్నం ఉడకాలి కదా. 1 అవర్ అయితే పడుతుంది ఈజీగా. సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలబెడతా ఉండాలి. కలబెట్టుకుంటే ఉంటలు అవుతుంది బియ్యము. ఇలాచి దంచేసేయాలి, కానీ కలబెడతా ఉండాలి. లాస్ట్కి ఇలా ఖీర్ రెడీ అవుతుంది 1 అవర్ తర్వాత. ఎందుకంటే కలబెడతానే ఉండాలి, సిమ్లోనే ఉండాలి. తర్వాత అండి, రైస్కి బగారా రైసు ప్లస్ మన పన్నీర్ కోసం నేను ఒక్కసారే మసాలా రెడీ చేసుకుంటున్నానండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీసు, అద్రక్ లహసూన్ పేస్టు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టొమాటో 100 వేసా, మిగతా 2-3 ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉన్నాను. ఇది బగారా రైస్కి పక్కన కొంచెం తీసేసి ఎక్స్ట్రా నేను పన్నీర్కి సైడ్ పెట్టేసా. వాటర్ వేసేసి 1 గ్లాస్ వాటర్కి 1.5 గ్లాసు వాటర్ వేసా. 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాసు వాటర్ వేసానండి. ఫస్ట్ వాటర్ బాగా మరగనిచ్చిన తర్వాత రైస్ వేసిన. ఫస్టే దీంట్లో ఆయిల్, మన గరం మసాలా వేసుకొని మనం ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, దాంట్లోనే మొత్తం ఆనియను, టొమాటో, బగారా రైస్ రెడీ అయిపోతుందండి. సిమ్లో పెట్టేస్తే ఆటోమేటిక్లీ. లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకోవాలి. బగారా రైస్ రెడీ. ఇంకా మనము కర్రీ చేసుకుందామండి. నేను ఫస్ట్ అన్నీ ఆనియన్, టొమాటో, అద్రక్ లహసూన్ పేస్ట్ అంతా చేసా కదా, ఆ పేస్ట్ అండి నేను కొంచెం తీసి పెట్టుకున్నాను పక్కన. ఒకేసారి చేసేసుకొని ఆయిల్లో మనం హోల్ మసాలాస్ వేసుకుండేది. కొంచెం కరివేపాకు టేస్ట్కి బాగుంటుంది, పన్నీర్కి చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం చేసిన మసాలా అది చాలా బాగుంటుందండి. దాంట్లో 4-5 కాజులు కూడా వేసేసా. ఆ మిక్సీ మెయిన్ అండి, చాలా బాగుంటుంది. టొమాటో, ఆనియన్ బాగా ఫ్రై చేసుకొని రెడిష్ కలర్గా బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఈ హోల్ మసాలా, మన మసాలాస్ వేలా ఉప్పు, పసుపు, కారము, నేను ఇంట్లో చేసుకున్న ధనియాలు ప్లస్ కొంచెం హోల్ మసాలాస్ అండి, అవి ఇంట్లో చేసుకున్న పొడి. కస్తూరి మెతి బాగా క్రష్ చేసేయాలి. కారం మనకి ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోవాలి, సరిపడా. బాగా ఫ్రై కావాలండి. ఎంత ఫ్రై కావాలంటే ఆ నూనె అంతా పైకి రావాలి. నేను ఒక టొమాటో లాస్ట్ మళ్ళీ కట్ చేసేసా, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. మిక్సీ వేరేది ఇంకొకటి కూడా వేసేసేయాల. పన్నీర్ ఆల్రెడీ లైట్గా ఫ్రై వేసేసానండి. కొంచెం ఒక 5 మినిట్ అట్లా ఫ్రై అయిన తర్వాతే వాటర్ వేసా. వాటర్ ఎందుకంటే మనం రైస్లో కూడా తినాలి కదా, చపాతీలో కూడా బాగుంటుంది. కానీ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. పన్నీర్ కూడా కొంచెం ఉడుకుద్ది, మసాలా కూడా ఉడుకుద్ది, టైం పడుతుంది, కానీ బాగుంటుంది. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా మనము బాగా ఉడకబెట్టుకోవాలి. అంటే బాగా కర్రీ బాగా బాయిల్ కావాలి. సిమ్లో, అంటే సిమ్ అంతగా మీడియంలో పెట్టేస్తే చాలా బాగా రెడీ అవుతుంది. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి ఎంత వాటర్ కావాలి అంత చూసేసుకొని అప్పుడు దాకా లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకోవాలి. పన్నీర్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్, హోటల్ స్టైల్ అండి. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మా పాపకి ఇవాళ సర్ప్రైజ్ ఇద్దామని డిషెస్ చేశాను. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా పాప షాక్ అయిపోతుంది. ఇవాళ డిఫరెంట్గా చేసింది మా మమ్మీ. పాయసము, పన్నీరు, తనకి ఇష్టం యాక్చువల్లీ బగారా రైసు. లాస్ట్లో ఇలా ఫైనలీ. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. లాస్ట్లో ఇలా డిష్ రెడీ అండి, పాయసము, బగారా రైసు, మన కర్రీ.